హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం. ఈరోజు వీడియో వచ్చి ఎంత ఎత్తులో ఉన్న ఫ్యాన్ అయినా చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ముందుగా వేస్ట్గా ఉండే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని దాన్ని ఇలా 4 పక్షాలకి అయితే ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం వెడల్పుగానే కట్ చేసుకోవాలి. మనం చాకు స్టవ్ పెట్టి చాకు అయితే బీట్ చేసుకునేసి అలా కోట్ చేసుకునేస్తే చాలా ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి, అదే విధంగా రెండో సైడ్ కూడా ఆ విధంగానే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వేస్ట్గా ఉండే ఒక క్లాత్ అయితే తీసుకొని అలా అయితే మడత పెట్టేసుకొని ఆ బాటిల్కి మధ్యలో అయితే ఆ క్లాత్ అయితే పెట్టేసేయాలండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక దారం అయితే తీసుకొని పైన అయితే ముడి వేసేసి ఆ క్లాత్ అనేది బయటికి రాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే గట్టిగా టైట్గా అయితే అసలు ఊడిపోకుండా అయితే మొత్తం అయితే ఆ విధంగా కట్టేసేయాలండి. అలాగే రెండో సైడ్ కూడా అదే విధంగా మొత్తం అయితే కట్టేసేయాలి. అలా కట్టేస్తేనే అసలు బయటికి అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు దానికి మధ్యలో ఒక హోల్ అయితే పెట్టాలండి. ఇప్పుడు చాక్ అయితే హీట్ చేసి హోల్ పెడితే కొంచెం పెద్దదిగానే పెట్టాలి. మన ఇంట్లో వేస్ట్గా ఉండే ఏదైనా కర్ర తీసుకొని ఆ కర్ర అయితే ఆ హోల్లోకి అయితే పెట్టేసి ఇప్పుడు చూడండి ఫ్యాన్ అయితే దానంతరంలోకి పెట్టేస్తే ఫ్యాన్ అయితే చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, సమ్మర్ కాబట్టి దుమ్ము అనేది పట్టిపోతూ ఉంటుంది. అప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు సహాయం చేయండి, మనం ఫ్యాన్ అయితే తుడుచుకోవాలి. అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి, చాలా ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి దుమ్ము అనేది ఎంత ఉందో. ఇప్పుడైతే దాన్ని వాటర్ అయితే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్తో అయితే తుడిచేసుకుంటే ఆ దుమ్ము మొత్తం వచ్చేసి ఫ్యాన్ అనేది చాలా క్లీన్గా ఈజీగా ఎవరి సహాయం లేకుండానే మనం ఇంట్లో మనమే మొత్తం ఫ్యాన్ అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇంకా సెకండ్ టిప్ అండి, బజాజ్ సరుకులు అయితే తెచ్చుకున్నప్పుడు అవి కొన్ని పోసుకున్న తర్వాత మిగిలిన సరుకుల్ని అలాగే పెట్టేస్తే పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాని అయితే పైన భాగం అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పైన భాగాన్ని అయితే ఇప్పుడు ఆ కవర్కి అయితే వేసేసేయండి. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత దీనికైతే మూత అయితే ఈ విధంగా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుంటే అసలు పురుగు అనేది పట్టదు. ఎన్ని రోజులున్నా అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మూత తీస్తే మనకి ఎంత కావాలో అంత వాడుకుంటే చూడండి, ఇప్పుడు ప్లేట్లో వేసుకుంటే చాలా ఈజీగానే వచ్చేస్తాం. మనకి ఎంత కావాలో అంత వాడుకొని మూతేసుకొని పెట్టేసుకోవాలంటే చూడండి అసలు పురుగే పట్టదండి. ఇంకా థర్డ్ టిప్ అండి, కరివేపాకును మనం అయితే స్టోర్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఎన్ని విధాలుగా చేసిన కరివేపాకు అనేది పాడైపోతుంది. అలాంటప్పుడు ఈ విధంగా చేయండి. ఒక వేస్ట్ గా ఉండి ఒక వాటర్ బాటిల్ తీసుకొని కరివేపాకు పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కరివేపాకు అనేది అసలు పాడవదని నేను ఎక్కువ అయితే. ఫోర్త్ టిప్ అండి, వేస్ట్గా ఉంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. చాక్ అయితే బీట్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అవి ఈ విధంగా అడ్జస్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత దాని కింద అయితే హోల్స్ చాక్ బీట్ చేసుకొని ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోండి. మన ఇంట్లో స్పూన్లు చాకులు అలాంటివన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా ఇప్పుడు ఫిఫ్త్ టిప్ అండి, వాటర్ బాటిల్ తీసుకొని దాని కింద ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేయండి. కట్ చేసేసిన తర్వాత దాని కింద అయితే హోల్స్ అయితే పెట్టేసి ఆ సైడ్ ఈ సైడ్ అయితే చాకు వీడ్ చేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టేసి దానికైతే ఒక హ్యాంగర్ లాగా అయితే తయారు చేయండి. మనమైతే షింకులో సామాన్లు కడిగిన తర్వాత స్క్రబ్బరు బ్రష్ అలాంటివన్నీ ఆ దాంట్లో కానీ ఇప్పుడు సిక్స్త్ టిప్ అండి, తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మన ఇంట్లో ఇనప్ బ్రష్ ఉంటుంది కదా, ఆ ఇనప్ బ్రష్కి ఈ విధంగా 2 తాళ్ళు అయితే తీసుకొని దానికి రంధ్రానికి అయితే ఈ విధంగా అయితే హోల్ పెట్టేసి మొత్తం అయితే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ విధంగా అయితే చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇనప్